మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి. నమస్కారం మేడం. నమస్తే మా మేడం, మనకి జూలై మాసంలోనే టారో కార్డ్స్ ప్రకారం ఆ మంత్ ఎలా ఉండబోతుంది అంటారు? అలాగే ద్వాదశ రాశుల వారికి కూడా ఆ మంత్ లో ఎలా ఉండబోతుందో ఒకసారి వాటన్నిటి గురించి అయితే మాకు చెప్పండి. తప్పకుండా అమ్మా. అయితే మనం ఒక్కసారి జూలై 2025 ఓవరాల్ గా ఎట్లా ఉండబోతుంది టారో ప్రెడిక్షన్స్ ప్రకారం ఒక్కసారి చూసి చెప్దాం. ఓకే, జూలై 2025 ఓవరాల్ గా మంత్ చూసుకున్నట్టయితే గనక ఇదేంటంటే ఒక్కొక్కసారి మనం కొన్నిటిని జస్ట్ లెటింగ్ గో అంటాం, వదిలేసుకోవాల్సి వస్తుంది అనమాట. అంటే మనకి పనికిరానివి ఇంకా మనం కొన్నిటిని పట్టుకొని అలాగే ఉంటాం చూడు, అది ఏదైనా కానివ్వండి, అది ప్రాపర్టీస్ అవ్వచ్చు, ఎందుకు పనికిరాదు ఆ ప్రాపర్టీ, అది అమ్మలేము ఉంచుకోలేము, అట్లాంటి పరిస్థితులు ఉంటాయి కదా. సో ఏదో రకంగా వాటి నుంచి మీరు దూరం అయిపోవడానికి చూడాలి. అది మనుషులే అవ్వచ్చు, ప్రాపర్టీస్ అవ్వచ్చు, ఫీలింగ్సే అవ్వచ్చు, అన్ని రకాలుగా చూసుకుంటే లెటింగ్ గో అంటాం అనమాట. నార్మల్గా టారో లాంగ్వేజ్లో చూసుకుంటే జస్ట్ వెళ్ళిపోనివ్వండి అవన్నిటిని. ఒక కొత్త స్టార్ట్, ఒకటి ఎనీథింగ్ కొత్తగా మొదలు పెట్టాల్సిన మంత్ జూలై అనమాట. అండ్ ఫైనాన్సెస్ పరంగా వీటి పరంగా చూసుకుంటే నార్మల్గా స్టాక్ ఎక్స్చేంజెస్ అవన్నీ చూసుకుంటే కొంచెం స్టేబుల్ మంత్గానే కనపడుతుంది మనకి జూలై మంత్ అనమాట. అలాగే ఏంటంటే స్టూడెంట్స్కి వాళ్ళకి మంచి మంత్ జూలై, బాగానే ఉంటుంది స్టూడెంట్స్ అందరికీ. అంటే కొంచెం పాజిటివ్గానే కనపడుతుంటుంది. అంటే మనం రాశి ప్రకారం చూసుకున్నప్పుడు అది వేరేగా ఉంటుంది. ఓవరాల్ ఎనర్జీస్ చూస్తే కనుక స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ పరంగా అంత బ్యూటిఫుల్ మంత్గానే కనపడుతుంది. అయితే జూలై మంత్లో ఒక చిన్న ఇండికేషన్ ఉంది ఇక్కడ. మనం చాలామంది కొంచెం కోపం లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం పెరుగుతాయి అన్నమాట. ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్, చిరాకులు, ఇవన్నీ కాస్త అందరు ఓవరాల్గా ఎనర్జీ అట్లా ఉంది కాబట్టి, యూనివర్సల్ ఎనర్జీ ఇట్ సెల్ఫ్ అలా ఉంది కాబట్టి కొంచెం చిరాకులు, చిన్న చిన్న డిస్టర్బెన్సెస్, ఫ్యామిలీస్ మధ్యలో చిన్న చిన్న ఇష్యూస్ రావడము, ఇట్లాంటివన్నీ కనబడుతున్నాయి. అదేవిధంగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవైతే ఉంటాయో ఇంట్లో, చిన్న చిన్న వాచెస్, టీవీలు, ఫ్రిడ్జ్లు ఫ్రీక్వెంట్గా చాలా మంది ఇళ్లలో రిపేర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఏం చేస్తారంటే ఒక చిన్న అడ్వైస్, ఇట్లాంటివి ఎప్పుడైనా తొందర గీజర్లు అవ్వచ్చు, వాషింగ్ మెషిన్స్ అవ్వచ్చు, ఎనీథింగ్ అనమాట, ట్రబుల్స్ చూస్తూ ఉంటారు. ఓకే, ఎందుకంటే ఎనర్జీ అట్లా ఉంది, జూలై ఎనర్జీ కాబట్టి. ఒకవేళ అట్లా ఏమైనా అవుతే ఇమీడియట్గా దాన్ని ఫిక్స్ చేయించడానికి ట్రై చేయండి. ఓకే, ఇవన్నీ నార్మల్గా ఆస్ట్రాలజికల్గా చెప్పాలంటే రాహు ఎనర్జీస్ అంటాం. రాహు ఎనర్జీ బాగోలేనప్పుడు ఇట్లాంటివన్నీ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ ఎలక్ట్రానిక్ గూడ్స్ అంతా పాడైపోవడము, వెహికల్స్ పాడైపోవడము, బాగా పనిచేసే వస్తువు సడన్గా డ్యామేజ్ అయిపోయి ఇట్లాంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఇది కొంచెం ఒకటి చూసుకోండి సార్. దీనికి ఇంకొక రెమెడీ ఏంటంటే, మీ ఇంట్లో ఎక్కడైతే డార్క్ ప్లేసెస్, చీకటిగా కొన్ని ఏరియాస్ ఉంటాయి కదా, స్టోర్ రూమ్ బాగా చీకటిగా ఉంటుంది, లేకపోతే ఇంకొక కార్నర్ చాలా చీకటిగా ఉంటుంది. సో అట్లా చీకటిగా ఉండే ప్లేసెస్ ఏం చేస్తారంటే అక్కడ ఏదో చిన్న బల్బు, 0 వాట్ బల్బు ఏదో అంటున్నాం కదా, అట్లాంటి వెలిగేలాగా చూసుకోండి. ఆ చీకటిని అట్లానే వదిలేదు, ఎందుకంటే డార్క్ ఎనర్జీస్ అంటాం. అట్లా జూలై అంటే జనరల్గా చూసుకుంటే బాగానే ఉంది. కాకపోతే కొన్ని విషయాలలో జూలైలో కొంచెం చిన్న అప్స్ అండ్ డౌన్స్ అవి చూస్తూ ఉంటాం. కాబట్టి రిలేషన్షిప్ విషయాలలో కూడా తెగేదాకా లాగొద్దు ఎవరైనా కానివ్వండి. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఎనర్జీ ఇరిటేషన్స్, కోపాలు అవన్నీ ఎక్కువ రేంజ్లో ఉంటాయి. కాబట్టి ఏదైనా చిన్న దెబ్బలాట్లు అట్లాంటివి అవుతుంటే ఒకళ్ళు తగ్గి అవతల వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే నార్మల్గా బాగుంటుంది అనమాట. పిల్లల విషయాల్లో కేర్ఫుల్గా నార్మల్గా ఎట్లా అయితే ఉంటారో వాళ్ళ స్టడీస్ పరంగా అన్ని రకాలుగా బాగుంటే అన్ని రకాలుగా బాగానే ఉంటుంది. స్టూడెంట్స్కి స్టూడెంట్ ఎనర్జీ బాగుంది కాబట్టి ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. రిలేషన్షిప్స్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆరోగ్యపరంగా ఒక్కొక్క రాశి ప్రకారం చూసి చెప్తాను మేడం. మకర రాశి వారికి వచ్చేసి ఈ జూలై మంత్ లోని టారో కార్డ్స్ ప్రకారం ఈ మంత్ మొత్తంలోని వీరికి ఎలా ఉండబోతుంది ఏంటి అనే దాని గురించి అయితే మాకు తెలియచేయండి మేడం. తప్పకుండా. సో మకర రాశి వాళ్ళకి జూలై 2025 ఎట్లా ఉండబోతుందో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే మీకు క్షమాగుణం అవసరం మకర రాశి వాళ్ళకి. మీ ఫస్ట్ కార్డ్ అదే. ఓకే, క్షమించేసేయండి. మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టున్నా, మిమ్మల్ని బాధ పెట్టి ఉన్నా జస్ట్ లెట్ ఇట్ గో అనమాట. అంటే అది మైండ్లో పెట్టుకోకూడదు. ఎట్లా ఉంటుందంటే
చాలా సార్లు మనము దీర్ఘక్రోధం అంటాం, మైండ్ అదే పెట్టుకుని అలాగే ఇంకా జీవితం అంతా అలా నడుస్తూనే ఉంటాం. సో ఆ బ్యాగేజ్ అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీకు ఇంకేది ముందుకు వెళ్ళలేరు. అది నంబర్ 1 కార్డు. రెండోది ఏంటంటే మీకు ఏం కావాలో అది అడగాలి. అడగకుండా అవతల వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోవాలి అంటే ఎవరు అర్థం చేసుకోరు. కాబట్టి అది ఇంట్లో అన్నా, పిల్లలన్నా, భార్య అన్నా, పేరెంట్స్ అన్నా ఎవరైనా కానివ్వండి, జస్ట్ గో అండ్ ఆస్క్ అనమాట. వెళ్ళి కూర్చొని నాకు పలానాది కావాలి, నా మైండ్లో ఇట్లా ఉంది, నాకు ఇది అవసరం, నాకు ఇది ఇస్తారా అంటేనే ఇస్తారు. మీకేం ఫీలింగ్ ఉంటుందంటే నన్ను అందరూ అర్థం చేసుకుంటారు, నేనంటే ఏంటో అందరికీ తెలుసు అని అనిపిస్తుంటుంది. కాకపోతే చాలా మంది మిమ్మల్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు, అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మీకు ఏం కావాలో అది భగవంతుడిని కూడా, నేను పూజ చేస్తున్నాను కదా భగవంతుడికి తెలుసు, నాకు ఏది కావాలో ఆయనకు తెలుసు, ఆయన ఇస్తాడు కదా. మీరు అడిగితేనే అక్కడ నుంచి మీకు వచ్చే వరాలు కానీ ఏదన్నా వస్తూ ఉంటాయి అన్నమాట. కొంచెం కేర్ఫుల్గా ఉండండి. లేట్ నైట్ డ్రైవింగ్స్ కానీ, ఫాస్ట్ డ్రైవింగ్స్ కానీ ఇట్లాంటివన్నీ కొంచెం అవాయిడ్ చేయండి జూలై మంత్లో. ఓకే, సో అదొకటి. ప్లస్ అష్టమి, 13th ఈ డేట్ ఒకటి, తిథి రోజు అష్టమి, డేట్ 13, ఇట్లాంటి డేట్, ఈ 2 days ఎంత ఇంట్లో ఉండగలిగితే అంత బెటర్ మీరు. ఓకే, లాంగ్ డ్రైవ్స్ కానీ, దూర ప్రయాణాలు, ఎనీథింగ్ అనమాట, అనవసరమైన వాటిలలో ఇన్వాల్వ్ అవ్వడము, ఇట్లాంటి పార్టీస్ అవన్నీ కొంచెం అవాయిడ్ చేయండి ఫర్ ద మంత్ ఆఫ్ జూలై మకర రాశి వాళ్ళు. సో ఆరోగ్య పరంగా చూసుకుంటే బోన్కి రిలేటెడ్ ఇష్యూస్ చాలా చాలా కనపడుతున్నాయి. అదే కాకుండా ఎక్కువగా ఇండైజెషన్ ఇష్యూస్ కొంచెం కనపడుతున్నాయి. కాబట్టి ఈ రెండిటి మీద మీరు వర్క్ చేయండి. అతిగా తినడము, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడము, రోడ్ సైడ్ ఫుడ్స్ తినడము, టైం కాకుండా ఏ టైం పడితే ఆ టైం తినడం, అది కాకుండా అండ్ ఎక్సెస్గా అతిగా ప్రయాణాలు అవన్నీ కొంచెం కంట్రోల్ పెట్టుకుంటే మీకు ఈ బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇండైజెషన్ ఇష్యూస్ ఇట్లాంటివి కొంచెం తగ్గుముఖం పడతాయి అనమాట. అయితే వీళ్ళలో ఇంకొకటి ఏంటంటే అంతా బాగుంది అంటున్నారు, అందరు బాగుంది అంటున్నారు, కానీ మా లైఫ్ ఎందుకు ఇట్లా ఉందని ఒక ఆలోచన మీకు ప్రస్తుతానికి మైండ్లో నడుస్తుంది. కాకపోతే ఇది ఒక పాసింగ్ ఫేజ్ అనమాట. ఇన్ జనరల్ టర్మ్స్ చూసుకుంటే వాళ్ళకి ఏలినాటి శని వెళ్ళిపోయింది రీసెంట్గానే, మకర రాశి వాళ్ళకి వెళ్ళిపోయింది. కాబట్టి నాకు చాలా బాగుంటుంది, నేను పట్టిందల్లా బంగారం అయిపోతుంది అన్న ఆలోచన మీకు ఉంటే గనక ఇంకా కొంచెం టైం ఉందన్నమాట. సో మీకు ఏలినాటి శనిలో మీకు ఏవేవైతే చిన్న చిన్న ఏమంటారు ఎక్స్పీరియన్సెస్ ఏవైతే అయినాయో ఆ ఎక్స్పీరియన్సెస్ నుంచి కొన్ని లెసన్స్ ఇంకా మీరు నేర్చుకోవాల్సింది ఉందన్నమాట. కాబట్టి ఆ లెసన్స్ అన్నీ నేర్చుకున్న తర్వాత మీకు ఇంకా కొంచెం టైం పడుతుంది. అంటే ఆ ఫేజ్ ఆఫ్ లైఫ్ ఏదైతే ఉందో ఇమీడియట్గా షిఫ్ట్ అవ్వగానే మాకు మంచి జరిగిపోతుంది కాదు, ఇంకా మీరు నేర్చుకోవాల్సినవి కొన్ని జీవిత పాఠాలు ఇంకా కొన్ని ఉన్నాయి. అయితే ఇక్కడ మీకు ఒక సజెషన్ ఏంటి అంటే చిన్నది వదిలేస్తేనే మీ దగ్గరకి పెద్దది వస్తుంది. ఓకే, కాబట్టి మీరు దేన్నో కొంచెం హోల్డ్ చేసుకొని ఉన్నారనమాట. ఇది నా వరకే ఉండాలి, ఇది నాకే కావాలి. చిన్నపిల్లలు చూడండి, చిన్నవన్నీ పట్టుకొని కూర్చుంటారు, అట్లా అది పట్టుకొని కూర్చొని మీరు ఇంకా చాలా వాటి కోసం మీరు ట్రై చేస్తున్నారు. సో మీరు పెద్దది ఏదైనా మీకు రావాలంటే ఒక పెద్ద ఎనీథింగ్ అనమాట, ఏదైనా ఒక పెద్ద ప్రమోషన్ రావాలనుకున్నా కానీ, పెద్ద బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్నా కానీ మీ దగ్గర ఉన్న చిన్నవి వదిలేస్తేనే మీకు ఆ పెద్దది మీకు మీ దగ్గరకు వస్తుంది. కాబట్టి మీరు ఏం చేయాలో ఒకసారి కూర్చొని ఆలోచించండి. నేను లైఫ్లో ఏమేం చేస్తున్నాను, ఎట్లా ఉంది, దేన్ని హోల్డ్ చేసుకుని దేన్ని అంటే వదిలేయడానికి చాలా కష్టపడుతూ ఉంటాం అనమాట మన చిన్నవి. సో ఏం చేస్తున్నారు అన్నది ఒక్కసారి ఆలోచించుకుంటే మీకు సరిపోతుంది. అదేవిధంగా మీకు ఫేవరబుల్ కలర్ yellow కలర్ ఫర్ ద మంత్ ఆఫ్ జూలై. సో అదొకటి చూసుకోండి. అండ్ పౌర్ణమి వచ్చిన రోజు మాత్రం మీరు పీస్ఫుల్గా ఇంట్లో ఉండి మీరు వీలైతే వ్రతాలు అట్లాంటి సత్యనారాయణ సంవ్రతం అట్లాంటివి చేయించుకోండి. లేదు అంటే ఆ రోజు మొత్తం చక్కగా ఇంట్లోనే ఉండి మీరు ఎన్ని ఆధ్యాత్మికంగా ఏమేమి చేయగలిగితే ఈ నెక్స్ట్ వచ్చే పౌర్ణమికి అవన్నీ చేసుకుంటుంటే మీకు మైండ్ కాస్త పీస్ఫుల్గా ఉండి మీకు మంచి క్లారిటీ రావడానికి అవకాశాలు ఉన్నాయి. సో జనరల్గా నేను సజెస్ట్ చేసేది లలిత సహస్రనామాలు అవి చేసుకోవడం సాయంత్రం పూట. వీలుంటే గనక ఈసారి పౌర్ణమికి సాయంత్రం పూట శివారాధన చేసుకోండి. అంటే శివాలయానికి వెళ్ళి అక్కడ అభిషేకం అవి చేయించి అక్కడే అమ్మవారి స్తోత్రాలు అవన్నీ చదువుకొని తర్వాత చక్కగా ఇంటికి వస్తే మీకు ఈ మంత్ అంతా ప్రొటెక్షన్ గా ఉంటుంది. ఓకే మ్యామ్, మకర రాశి వారికి వచ్చేసి జూలై మంత్ లోనే టారో కార్డ్స్ ప్రకారం ఎలా ఉందో తెలియజేశారు. నమస్కారం. నమస్తే మా.